హరి ఓం హరి ఓం హరి ఓం. నిన్న కేదార్నాథ్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు సోన్ ప్రయాగ్ నుంచి ఇక్కడ సీతాపూర్ దగ్గర మనకు ట్యాక్సీస్ ఉంటాయి. ఈ ట్యాక్సీ తీసుకొని మనము ఇక్కడ నుంచి బద్రీనాథ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బద్రీనాథ్ 220 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకసారి అంత బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. పైన మేము వెళ్ళే వెహికల్ ఇది క్రూజర్. సోన్ ప్రయాగ్ నుంచి బద్రీనాథ్ నుంచి హరిద్వార్కి 12,000 రూపీస్ 8 మెంబర్స్కి అప్ అండ్ డౌన్. ఈరోజు ఈవినింగ్ వరకు బద్రీనాథ్ దర్శనం అయితే అయిపోతుంది. అక్కడ నుంచి మనం హరిద్వార్కి వెళ్ళిపోదామా లేకపోతే యమునోత్రి గంగోత్రి అని చూద్దాం. లొకేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ బద్రీనాథ్కు దాదాపు దగ్గర వరకు వచ్చేసాము. మన ఘాట్ రోడ్లో చూడండి మేఘాలు మనకన్నా కిందికి కనిపిస్తున్నాయి. అసలు అదిరిపోయింది, స్వర్గంలా కనిపిస్తుంది చూడండి. చలి అయితే ఘోరంగా ఉంది. మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా గట్టిపోయి ఉన్నాయి. ఇది చూడండి అంత బంద్రా కరోతు సాతాత్ బద్రీ విశాల్. ఇది ఒక వ్యూ పాయింట్ చూడండి. ఇక్కడ బద్రీనాథ్కు వెళ్ళే దారిలో ఈ వ్యూ పాయింట్ దగ్గర వినిపిస్తే కింద మొత్తం మీకు కనబడతాయి. ఆల్మోస్ట్ బద్రీనాథ్లో అయితే ఎంటర్ అయిపోయినాము. చూడండి ఫుల్ వెదర్ అయితే ఎంత కూల్ ఉంది. ఆ చుట్టుపక్కల వ్యూ చూడండి, మొత్తం మేఘాలే, ఘోరంగా చలి పెడుతుంది. ఇక్కడ ఏదో ఆశ్రమం ఉందట, ఆశ్రమం కోసం చూద్దామని పోతున్నా. హోటల్స్ మనకు బద్రీనాథ్లా ఫుల్ చూడండి, ఫుల్ చలి పెడుతుంది. సో ఇవన్నీ వేసుకున్నా, రెయిన్ కోటు అన్నీ తీసుకున్నా. ఘోరం ఉంది చలి అయితే. నాకు ఇక్కడ ఫ్రీగా ఫుడ్ కూడా పెడతారు చూడండి బద్రీనాథ్లో. బద్రీనాథ్ దాంపర్ విశాల్ బండారా, సేమ్ కేదార్నాథ్లో కూడా పెడుతుంది విశాల్ బండారా సార్. ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడతారు చూడండి. జగద్గురు కాలం అని చెప్పేసి బద్రీనాథ్ ధామ్ విశాల్ బండారా, సేమ్ కేదార్నాథ్లో కూడా పెట్టిండు. ఇప్పుడు మేము టైం వచ్చేసి 7 అవుతుంది. మేము దర్శనానికి వెళ్తున్నాం. ఈ సంవత్సరం మే నుండి నవంబర్ వరకు భక్తులు దర్శనార్థం తెరిచి ఉంటుంది. అంటే 6 నెలలు మాత్రమే ఈ దేవాలయం తెరిచి ఉంటుంది, మిగతా 6 నెలలు తెరిచి ఉండదు. టెంపుల్ ఉంది కదా, ఇక టెంపుల్కు దర్శనం పోయేటప్పుడు ఇక్కడ మనకు లాలర్ స్కాన్ చేస్తున్నారు. బద్రీనాథ్ దర్శనం విజయవంతంగా మనం కంప్లీట్ చేసుకున్నాము. శ్రీ మహావిష్ణువు భూమి పైన మొట్టమొదటిగా అడుగుపెట్టిన ప్రదేశము బద్రీనాథ్ అనే పుణ్యక్షేత్రము. ఎంత బ్యూటిఫుల్ ఉందో. నైట్ మొత్తం -3 అట్లా వెళ్ళింది చలి తీవ్రత. సో ఇప్పుడు కూడా చాలా చలి ఉంది, బట్ నేనైతే ఏం వేసుకోలేదు, జస్ట్ టీ షర్ట్ అది వేసుకొని పోతున్నా. రెయిన్ కోట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. హెలికాప్టర్ వెళ్తా ఉంది. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలోనే నీలకంఠ సదన్ ఉంటుంది. శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ మందిర్ సమితి అట. ఇక్కడ మనకు సదన్లో అయితే ఏంటంటే రూమ్స్ కానీ ఇంకేమన్నా మనం లాకర్స్ కానీ తక్కువ రేట్ దొరుకుతాయి. బయట ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మామూలు ఒక్కరికి 1000 రూపీస్ 1500 అట్లా ఉంటుంది. సో ఈ సదన్లలో ఏమైనా ధర్మశాలలో సంపాదించండి, చాలా వరకు ఉంటాయి. సెర్చ్ చేయండి. ఇక్కడ బద్రీనాథ్ వచ్చినప్పుడు స్టేట్ వచ్చిన తర్వాత మానవ కళ్యాణ్ ఆశ్రమం ఉందా, లెఫ్ట్ దిగుతుంది చూడండి. మెయిన్ టెంపుల్ కనబడుతున్న మెయిన్ టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్. ప్రవహించేది అలకనంద నది. అలకనంద జల సంగీతం శ్రీహరి నామ. మూవీ చూసినాడు కదా, అక్కడ ఫైట్ సీన్ ఉంటుంది కదా, హీరోని తీసుకొచ్చి నదిలో ఎత్తేస్తాడు. అంటే దీని ఆధారంగా చేసినాడు. బద్రీనాథ్ ఆలయం విషయానికి వస్తే మహావిష్ణువు మొట్టమొదటిసారిగా భూమిపైన అడుగుపెట్టిన స్థలం బద్రీనాథ్.
సాక్షాత్ మహావిష్ణువే ఇక్కడ బద్రీనాథ్లో బద్రీనారాయణ రూపంలో కొలువై ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మహావిష్ణువు తపస్సు చేసేటప్పుడు లక్ష్మీదేవి బద్రీ చెట్టు ఆకారంలో ఇక్కడనే ఉండిపోయింది అనమాట. సో అందుకే ఈ టెంపుల్కు బద్రీనారాయణ టెంపుల్, బద్రీనాథ్ టెంపుల్ అని అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే అసలు నేను ఇప్పటివరకు ఎన్ని టూరిస్ట్ ప్లేస్ తిరిగినా కానీ ఈ ఉత్తరాఖండ్ అసలు నాకు కొంచెం సంథింగ్ డిఫరెంట్. ఎన్ని కొండలు, అసలు ఉత్తరాఖండ్ అని ఊరికే అనలేదు, ఎన్ని కొండలు అంటే అన్ని కొండలు ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్ అయితే. బద్రీనాథ్లోని బ్రహ్మ కపాలం దగ్గర ఉన్నాము. బ్రహ్మ కపాలం అంటే ఇక్కడ మన పితృదేవతలు ఉంటారు కదా, చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తారు. బద్రీనాథ్ సినిమాలో ఉంటుంది కదా, చూసిన కదా మీరు, కర్మలకే బ్రహ్మ కపాలం పాప వినాశం కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం. చలికి గ్లౌజులు లేక, గ్లౌజులు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇలా చేతులు ఇలా పగులుతాయి చూడండి. చాలా కూల్ ఉంటుంది వెదరు. వెదర్ ఎంత కూల్ ఉంటుందంటే -డిగ్రీ పోతుంది నైట్ టైం అయితే. సో మనం అలకనంద నది దగ్గర ఉన్నాము. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం కృష్ణకుండ జలధారల. సో నడవడానికి కూడా అసలు స్థలం లేకుండా జనాలు ఉన్నారు. బద్రీనాథ్లోని తప్తుకుండలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా భూమి నుంచి వేడి నీళ్ళు అనేవి వస్తాయన్నమాట. న్యాచురల్గా ఫామ్ అయిన నీళ్ళు నేనైతే ఫస్ట్ టైం చూడడము, ఇట్లా న్యాచురల్గా భూమి నుంచి వేడి నీళ్ళు రావడము. అసలు ఎంత విచిత్రం చూడండి. అసలు దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి. ఇక్కడ కూడా ఉంటుంది తప్తకుండ. బయట -డిగ్రీలో ఉష్ణోగ్రత ఇక్కడ మాత్రము వేడి నీళ్ళు వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం దగ్గర ఉన్నాము. ఇది చార్ధామ్లలో ఈ బద్రీనాథ్ ఆలయం కూడా ఒకటి. ఇది ఉత్తరాఖండ్లోని అలకనంద నది ఒడ్డున ఉంది. ఈ బద్రీనాథ్ ఆలయంలో సాక్షాత్తు మహావిష్ణు బద్రీనారాయణ రూపంలో ఈ ఆలయంలో కొలువై ఉంటాడు అనమాట. విష్ణు మొట్టమొదటిసారిగా భూమిపైన అడుగు పెట్టిన ప్రదేశం ఏదంటే ఇది బద్రీనాథ్. ఇక్కడ మహావిష్ణువు తపస్సు చేయడానికి ఇక్కడ వచ్చినప్పుడు లక్ష్మీదేవి భద్ర చెట్టు రూపంలో ఇక్కడనే ఉండిపోయిందట. సో దీని హిస్టరీ అన్నమాట. ఇది మాక్షం అయిపోయింది, దర్శనం అయితే చాలా బాగా అయింది. 1 గంట సేపట్లో దర్శనం అయిపోయింది. ప్రజెంట్ మేము బద్రీనాథ్ నుంచి హరిద్వార్ వెళ్తున్నాము. నిన్న ఇక్కడికి రావాలంటే కూడా సోన్ప్రయాగ్ నుంచి బద్రీనాథ్ వచ్చినాము. మనం ప్రైవేట్ వెహికల్, ఒక్కొక్కరికి వచ్చేసి 8 మెంబర్స్కి వచ్చేసి అప్ అండ్ డౌన్ 12,000. మీకు కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా ట్రిప్కి పోయినప్పుడు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు పోవాలి. 10 మంది 20 మంది పోతే ఎట్లా అంటే మనకు వాళ్ళకి లేట్ అయినా మనని ఫోర్స్ చేస్తారు, ఇబ్బంది పడతారు అనమాట. 2, 3 అంతగానే పోకూడదు, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒకరి కోసం మనం పరిగెత్తడము, లేకపోతే మన టైం వేస్ట్, మన వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో తక్కువ మంది పోయి ట్రిప్ని ఎంజాయ్ చేయండి, ఎక్కువ మంది పోకండి, బాగుంటుంది ట్రిప్. ఎవరికి ఇబ్బంది అయినా కూడా మిగతా వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మేము పరిగెత్తాల్సి వస్తుంది ఇప్పుడు ట్రిప్లో. ఇండియా ఫస్ట్ విలేజ్ మన విలేజ్కి వెళ్తున్నాము. సో బద్రీనాథ్ నుంచి మేము హరిద్వార్కి వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే బద్రీనాథ్ అయిన తర్వాత ఇక్కడ దగ్గరనే ఇండియా లాస్ట్ విలేజ్ ఉంటుంది, మన విలేజ్. ఆ విలేజ్ చూడడానికి వెళ్తున్నాము. పాండవులు వనవాసం చేసిన చివరి గ్రామం అట అది. టెంపుల్ నుంచి ఇంటికి పోయే దారిలో ప్రసాదం కూడా ఇస్తుంది. ప్రసాదం అయితే చాలా ఇస్తుంది, స్వీటు పేడ అనుకుంటా, పేడ బాగుంది. ఎంతేందో చూడు ప్రసాదం, ఇంకా ఈ చేతిలో ఉంది. సో పరిగెత్తుకుంటే వెళ్ళవలసి వస్తుంది చూడండి. ఎక్కువ మంది నడిస్తే ఇట్లా ఉంటుంది, దూరం. ఎక్కువ మందితో నడిస్తే తొందరగా చేస్తారు. వీరంతా తక్కువ మందితో రావాలి టూర్కి. మా రూమ్ దగ్గరికి పరిగెడుతున్నాము. ఇక్కడ నుంచి మన విలేజ్కి పోతాం. నడు బ్రో, పరిగెడుతున్నా.